చిటగానే ఎదురు చూపి హలో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. ఈరోజు మంచి బ్యూటిఫుల్ వీడియో ఒకటి తీసుకొచ్చాను మీకోసం. దాన్ని ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈ వీడియోను ఫుల్ సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడే చూడండి. స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. మన ఛానల్ను మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఎక్కువ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్మాస్టర్ ఓపెన్ చేసుకోండి. క్రియేట్ న్యూ మినిట్ యాప్ చేయండి. 9:16 రేషియో తీసుకోండి. క్రియేట్ మినిట్ యాప్ చేయండి. అసెట్లోకి వెళ్ళండి. ఒక వైట్ లేయర్ తీసుకోండి. ఒక 30 సెకండ్స్ వరకు ఈ లేయర్ ట్రాక్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీకు ఇచ్చిన మెటీరియల్స్లో ఒకటి గ్రీన్ స్క్రీన్ వీడియో ఉంటుంది, అది తీసుకోండి. ఈ పక్కన స్ప్లిట్ స్క్రీన్ అంటుంది, దీంట్లోకి వెళ్ళండి. ఈ వైట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మిక్సర్ అని ఉంటుంది, మిక్సర్లోకి వెళ్ళండి. ఈ వాల్యూమ్ తగ్గించండి, మొత్తం తీసేయండి. లేయర్ ఇప్పుడు మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీరైతే ఎవరి ఫోటోలతో వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటో తీసుకోండి. ఫోటోను కొద్దిగా పెద్ద చేసి గ్రీన్ స్క్రీన్ ఉంది కదా, దీనిపైన ఉంచండి కరెక్ట్. ఈ ఫోటోను స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసేయండి. ఒకసారి ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ వీడియో ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కిందికి వెళ్తే మనకు క్రోమా కీ అని ఉంటుంది, దీన్ని మీద ట్యాప్ చేయండి. ఈ ఎనేబుల్ చేయండి. ఈ కీ కలర్ మీద ట్యాప్ చేయండి. కింది ఆప్షన్ ఎంచుకోండి. ఒక గ్రీన్ కలర్ ఫుల్ ఉంచండి, మిగతాయి తగ్గించేసేయండి. ఇక్కడ మనకు కొద్దిగా కింద అడ్జస్ట్ అయ్యేలా ఇది అడ్జస్ట్ చేసుకోండి, కీ కలర్స్. ఓకే, మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. ఈ ఫోటోను చిన్న చేయండి. చిన్న చేసి ఇక్కడ కింద ఉంచండి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేసేయండి. ఓకే, ఈ ఫోటోను మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీకైతే ఒక పార్టికల్ వీడియో ఛానల్ తీసుకోండి. ఈ పక్కన ఫుల్ స్క్రీన్లోకి వెళ్ళండి. వైట్ బాక్స్ మీద ట్యాప్ చేయండి. ఈ బ్లెండింగ్లోకి వెళ్ళండి. స్క్రీన్ చేసేయండి. ఈ మిక్సర్లోకి వెళ్ళి ఈ వాల్యూమ్ తగ్గించేయండి. ఈ స్పీకర్ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. వాల్యూమ్ తగ్గిపోతుంది మొత్తం. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. లిరికల్ వీడియో తీసుకోండి. కొద్దిగా వీడియో ఇంట్లో జరపండి. ఈ వీడియోను చిన్న చేయండి, కొద్దిగా చేసి ఇక్కడ కింద ఉంచండి. మధ్యలో ఈ ఫోటో కింద వైపు కిందికి వెళ్ళండి. ఇక్కడ బ్లెండింగ్ అని ఉంటుంది, ఇందులోకి వెళ్ళి స్క్రీన్ చేసేయండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కాంట్రాస్ట్ కొద్దిగా పెంచండి. సాచురేషన్, వైబ్రేషన్, హైలైట్స్ మొత్తం కొద్దిగా పెంచండి. ఒకసారి వీడియో ఎలా వచ్చిందో చెక్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అలా ఉంచుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో ఉంది కదా, గ్రీన్ స్క్రీన్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. దాని మీద ట్యాప్ చేసి ఈ రెడ్ లైన్ గ్రీన్ స్క్రీన్ వీడియోకు లాస్ట్లో ఉంచి పైన వైట్ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్రిమ్ టు రైట్ చేసేయండి. ఇప్పుడు ఈ వీడియోను మనం సేవ్ చేద్దాం. పైన షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. కింద సేవ్ యాజ్ వీడియో మీద ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.